అమెరికాలో ఒక ఇల్లుంది. బయట నుంచి చూస్తే నార్మల్ డ్రీమ్ హౌస్ లో ఉంటుంది. కానీ ఆ ఇంట్లో జరిగిన భయంకరమైన సంఘటనలు ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేశాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ప్రతిరోజు రాత్రి 3:15కి అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఇంట్లో దిగిన వాళ్ళు 28 రోజుల్లోనే ఇల్లు వదిలి ఎందుకు పారిపోయారు? భయంకరమైన ఇళ్లలో ఒకటైన మిస్టీరియస్ అమిటివిల్లీ హౌస్ గురించి తెలుసుకుందాం రండి. అది 1974 అమెరికాలో న్యూయార్క్ దగ్గరున్న ఒక చిన్న ఊరే ఈ అమిటివిల్లీ. చూడ్డానికి కామ్ ఏరియాస్, బ్యూటిఫుల్ హౌసెస్ తో పీస్ఫుల్ ఫ్యామిలీస్ ఉండే ఒక చిన్న లొకాలిటీ. నవంబర్ 13 రాత్రి జరిగిన సంఘటన ఆ ఊరు రాతనే మార్చేసింది. రొనాల్డ్ డిఫియో జూనియర్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అతను కంగారు పడుతూ ఒక షాకింగ్ లైన్ చెప్పాడు: మా ఫ్యామిలీని ఎవరో కాల్చి చంపేశారు అని. పోలీస్ వెంటనే డిఫియో ఫ్యామిలీ హౌస్ కి వెళ్లారు. ఆ ఇంట్లో పోలీసులు చూసిన సంఘటన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. మొత్తం ఫ్యామిలీ, పేరెంట్స్ ఇంకా సిబ్లింగ్స్ వాళ్ళ బెడ్ మీద చనిపోయి ఉన్నారు. మొత్తం 6 మంది. చనిపోయిన వాళ్ళ అందరూ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చిన అతని అమ్మ, నాన్న, ఇంకా 2 బ్రదర్స్, ఇంకా 2 సిస్టర్స్ అందరూ కూడా .35 క్యాలిబర్ రైఫిల్ తో కాల్చి చంపబడ్డారు. ఇక్కడి నుంచి షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇంతమందిని .35 క్యాలిబర్ రైఫిల్ తో కాలిస్తే చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి అస్సలు వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ అందరూ కూడా ఒకే పొజిషన్ లో ఉండటం మరింత భయంకరమైన విషయం. ఫస్ట్ టైం గన్ ఫైర్ అయినప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి అటు ఇటు పరిగెత్తడం చేస్తారు. కానీ ఇక్కడ అసలు అలా ఏం జరగలేదు. అందరూ కూడా ఫుల్ స్లీపింగ్ పొజిషన్ లోనే చనిపోయి ఉన్నారు. మొదట రొనాల్డ్ డిఫియో జూనియర్ బయట నుంచి ఎవరో వచ్చి చంపారు అని ఒక స్టోరీ చెప్పాడు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రొనాల్డ్ డిఫియో చెప్పిన కథ ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. గట్టిగా పోలీస్ స్టైల్లో అడిగేప్పటికీ రొనాల్డ్ డిఫియో బ్రేక్ అయ్యి ఒక షాకింగ్ కన్ఫెషన్ అయితే ఇచ్చాడు. అది ఏంటి అంటే నేనే చంపాను అని చెప్పాడు. అయితే కోర్టులో రొనాల్డ్ డిఫియో చెప్పిన ఒక మాట ఆ కథ మొత్తాన్ని మార్చేసింది. ఇంట్లో ఉన్న ఏవో గొంతులు తనని అందర్నీ చంపమని చెప్పాయి అని కోర్టులో చెప్పాడు. అంతే, అప్పటిదాకా మర్డర్ కేసు కాస్త దెయ్యాలు ఉన్నాయా అనే కోణంలోకి వెళ్లేలా చేసింది. అలా అని రొనాల్డ్ డిఫియో లైఫ్ ఏమీ గొప్పగా లేదు. డ్రగ్స్, యాంగర్ ఇష్యూస్, చీటికి మాటికి గొడవలు పడటం, ఇదే మనోడి లైఫ్. సో కోర్టు ఫైనల్ గా అతన్ని మర్డరర్ గా కన్విక్ట్ చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. కానీ ఏవో గొంతులు వినబడ్డాయి అన్న మాట ఆ ఊర్లో ఉన్న జనాల్లో ఒక భయాన్ని పుట్టించింది. 1 సంవత్సరం తర్వాత అంటే 1975లో డిసెంబర్లో జార్జ్ ఇంకా క్యాథలిన్ అనే ఫ్యామిలీ ఆ హౌస్ ని చీప్ ప్రైస్ కి కొన్నారు. అక్కడ భయంకరమైన హత్యలు జరిగాయని తెలిసినా కూడా హౌస్ తక్కువ ధరకి వస్తుంది కదా అని ఆ ఇంట్లో దిగారు. కానీ వాళ్ళకప్పటికి తెలీదు దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో అని. కొన్ని రోజులు అంతా బానే ఉంది. కానీ తర్వాత నుంచి ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఫస్ట్ జార్జ్ కి హౌస్ లో అన్కంఫర్టబుల్ ఫీలింగ్ స్టార్ట్ అయిందట. అతనికి ఎప్పుడు ఆ ఇంట్లో చాలా కోల్డ్ గా అనిపిస్తూ ఉండేది. ఫైర్ ప్లేస్ ముందే కొన్ని గంటల పాటు కూర్చునేవాడంట. వింటర్ లో ఉండే నార్మల్ కోల్డ్ కన్నా ఆ ఇంట్లో మరింత చల్లగా ఉండేదని అతను చెప్పాడు. ఈవెన్ హీట్ ఆన్ లో ఉన్నా కూడా బాడీ ఫ్రీజ్ అవుతుంది అనేవాడు. క్యాథలిన్ కి కూడా కొన్ని స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. ఎవరో నడుస్తున్నట్టు అనిపించడం, సడన్ గా తలుపులు కొట్టుకోవడం, ఫర్నిచర్ ని ఎవరో మూవ్ చేస్తున్నట్టుగా సౌండ్స్ వినిపించడం లాంటి సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఈ సంఘటనలకి బలం కలిగించేలా ప్రతిరోజు రాత్రి ఎగ్జాక్ట్ గా తెల్లారుజామున 3:15కి జార్జ్ కి సడన్ గా మెలకు వచ్చేదట. అదే టైంలో ఎందుకు అంటే కరెక్ట్ గా అదే టైంలో డిఫియో మర్డర్స్ జరిగాయి. దీనితో నిజంగా దెయ్యాలు ఉన్నాయేమో అన్న డౌట్ మరింత పెరిగింది. అలా కొద్ది రోజుల్లోనే జార్జ్ పర్సనాలిటీ కూడా మారడం స్టార్ట్ అయింది అని క్యాథలిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కామ్ గా ఉండే జార్జ్ అగ్రెసివ్, యాంగ్రీ, ఇంకా ఒంటరిగా ఉండటం లాంటి పనులు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఇంట్లో జరిగిన మోస్ట్ ఫేమస్ క్రీపీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ లూట్స్ ఫ్యామిలీ ప్రకారం గోడల నుంచి, కీ హోల్స్ నుంచి, స్టేర్ కేస్ సైడ్స్ నుంచి ఒక పచ్చని రంగులో ఉండే జిగురు పదార్థం వచ్చేదట. అది నార్మల్ వాటర్ కాదని వాళ్ళు చెప్పారు. అలాగే కొన్ని రూమ్స్ లో భయంకరమైన స్మెల్ కూడా వచ్చేదని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అంతేకాదు వింటర్ సీజన్ లో యూజువల్ గా ఈగలు ఉండవట.
కానీ హౌస్ లో ఉండే ఒక రూమ్ మాత్రం మొత్తం ఈగలతో నిండిపోయి ఉండేదని, తలుపులు కిటికీలు మూసినా కూడా అవి వచ్చేసేవని జార్జ్ చెప్పాడు. జార్జ్ ఇంకా క్యాథరిన్ కూతురైన మిస్సీకి కూడా జూడీ అనే ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉండేది. మిస్సీ ప్రకారం తనకి ఎరుపు రంగు కళ్ళున్న ఫ్రెండ్ ఉండేదని తరచూ చెప్తూ ఉండేది. జార్జ్ కిటికీలోంచి బయటికి చూస్తున్నప్పుడు మిస్సీ చెప్పిన ఆకారం కలిగినదేదో ఎరుపు రంగు కళ్ళుతో తనకి కనిపించింది అని తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ చూశాక ఒకసారి ప్రీస్ట్ ని పిలిచి ఇంటికి శాంతి చేయించాలని చూశారు. కానీ ఆ ప్రీస్ట్ ఒక రూమ్ లోకి వెళ్ళినప్పుడు గెట్ అవుట్ అని ఒక గుర్తు తెలియని వాయిస్ అంది అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రీస్ట్ ఆరోగ్యం కూడా పాడైంది అన్న రూమర్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఇంకొకటి ఆ ఇంట్లో ఏదో ఒక భయంకరమైన సంఘటన లూజ్ ఫ్యామిలీకి జరుగుతూనే ఉండేది. 28 రోజుల తర్వాత ఇంకా ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని లూజ్ ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది. కట్టుకున్న బట్టలతో ఇల్లు వదిలి పారిపోయారు. ఫర్నిచర్, క్లోత్స్, పర్సనల్ బిలాంగింగ్స్ కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు అని స్టోరీస్ వైరల్ అయ్యాయి. అక్కడి నుంచి మీడియా అటెన్షన్ స్టార్ట్ అయింది. ఈ స్టోరీ స్ప్రెడ్ అవడంతో జర్నలిస్ట్ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. తర్వాత టీవీ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. అమెరికాలో హారర్ స్టోరీస్ అప్పట్లో చాలా పాపులర్ కాబట్టి మీడియా ఫుల్ కవరేజ్ ఇచ్చింది. అప్పుడే జే ఆన్సన్ అనే ఒక రైటర్ లూజ్ ఫ్యామిలీని కలిశాడు. లూజ్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ని రికార్డ్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని అలాగే నోట్స్ కూడా రాసుకున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం జార్జ్ ఇంకా క్యాథలిన్ కొన్ని గంటల పాటు టేప్డ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారంట. ఆ టేప్స్ బేస్ చేసుకుని జే ఆన్సన్ ఒక స్టోరీ రాశాడు. 1977లో ది అమిట్విల్లీ హారర్ అనే బుక్ రిలీజ్ అయింది. బుక్ మార్కెటింగ్ లైన్ ఏంటి అంటే ఏ ట్రూ స్టోరీ అని ఉండటంతో బుక్ ఇన్స్టెంట్ గా సెన్సేషన్ అయింది. పెద్దగా మార్కెటింగ్ లేకుండానే మిలియన్స్ కాపీస్ సేల్ అయ్యాయి. తర్వాత హాలీవుడ్ కూడా రైట్స్ కొన్నారు. 1979లో ది అమిట్విల్లీ హారర్ అనే మూవీ తీసి రిలీజ్ చేశారు. మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో అక్కడి నుంచి అమిట్విల్లీ వరల్డ్ వైడ్ హారర్ లెజెండ్ గా అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని వేరే ఫ్యామిలీ కొన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరగలేదని వాళ్ళు చెప్పారు. అయితే లూజ్ ఫ్యామిలీకి మాత్రమే ఎందుకు అలా జరిగింది? నిజంగా జరిగిందా లేక డబ్బులు అటెన్షన్ కోసం అలా చెప్పారా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సో మీరేమనుకుంటున్నారు? ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.